తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వీధి కుక్కల బెడదకు కొత్త ఆలోచన. సిమ్లాలో వీధి కుక్కలకు QR కోడ్ ఏర్పాటు చేశారు. కుక్కలపై నిఘా పెట్టేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కుక్క మెడకు GPS ట్యాగ్ ని కూడా అమర్చబోతున్నారు. QR కోడ్ లో కుక్క పూర్తి వివరాలు కూడా ఉంటాయి. కుక్క కాటు కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీధి కుక్కల సమస్య దేశవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలో దీన్ని కూడా ఒకటిగా చూడొచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఎంతో మంది కుక్కల దాడులకు గురవుతూనే ఉంటారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు హిమాచల్ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అదే వీధి కుక్కలకు QR కోడ్ GPS ట్యాగ్లను అమర్చడం. ప్రస్తుతం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వీధి కుక్కలకు QR కోడ్ GPS ట్యాగ్లు ప్రస్తుతం అమర్చుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త విధానం చాలా స్మార్ట్గా పక్కగా పనిచేస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. వీధి కుక్కల మెడకు QR కోడ్ అలాగే GPS ట్యాగ్స్ అమరుస్తారు. ఈ ట్యాగ్లో కుక్కకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఉదాహరణకు దాని పేరు, వయసు, స్టెరిలైజేషన్ జరిగిందా లేదా, టీకాలు వేశారా లేదా, దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే సమాచారం ఆ QR కోడ్లో వివరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరైనా ఆ QR కోడ్ ను స్కాన్ చేస్తే చాలు ఈ వివరాలన్నీ కూడా తెలిసిపోతాయి. అంతేకాదు ఈ ట్యాగ్లకు ఉన్న GPS సహాయంతో ఆ కుక్క ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీనివల్ల వాటి కదలికలపై నిఘా పెట్టడం అధికారులకు కూడా సులభం అవుతుంది అంటున్నారు. ఈ టెక్నాలజీతో కుక్కల బెడదను తగ్గించొచ్చని కూడా సిమ్లా అధికారులు ఒక ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సిమ్లాలో ప్రస్తుతం వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా మార్కెట్లు, జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో కుక్కల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వందలాది మంది కుక్క కాటుకు గురైన కేసులు కూడా నమోదయ్యాయి. దీనివల్ల పిల్లలు, వృద్ధులు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మనకి తరచుగా. ఈ నేపథ్యంలోనే సిమ్లా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడద సిమ్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. లాన్సెట్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ నివేదిక ప్రకారం చూస్తే భారతదేశంలో జరిగే ప్రతి 4 జంతువుల దాడుల్లో 3 కుక్కల వల్లనే జరుగుతున్నాయి. కుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధితో ఏటా 5,700 మంది ప్రాణాలు కోల్పోతున్నారట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ దేశంలో ప్రతి గంటకు 60 మంది చిన్నారులు కుక్కల దాడులకు గురవుతున్నారు. ఇక కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోక్సభలో వెల్లడించిన గణాంకాలు మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. 2024లో దేశవ్యాప్తంగా 22 లక్షల కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య అధికారికంగా నమోదైనదే. లెక్కల్లోకి రాని కేసులు ఇంకా చాలా ఉండొచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే సిమ్లాలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శం కావాలని కూడా అనిపిస్తుంది. ఇలాంటి స్మార్ట్ పరిష్కారాలు వస్తేనే వీధి కుక్కల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను మరింత సీరియస్ గా తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు.